परमेश्वर का धन्यवाद हो। దేవునికి స్తోత్రం. परमेश्वर की स्तुति हो। ప్రభునందు ప్రియులారా, प्रभु में मेरे प्रियो, ఇవాళ ఒకటి రెండు పాటలు పాడమని పాస్టర్ ఆనంద్ గారు చెప్పారు. आज एक दो गीत गाओ करके पास्टर आनंद जी ने कहा है, కానీ కొన్ని కారణాలను బట్టి కొంచెం లేట్ అయింది. कुछ कारणवश आज लेट हुआ है పాటల కంటే దేవుని వాక్యం ముఖ్యము. और ये गीतों से बढ़कर प्रभु का वचन है, అందుచేత నేను డైరెక్ట్గా మెసేజ్లోకి వెళ్ళిపోతాను. और इसलिए डायरेक्ट हम मैसेज में जाएंगे। ఒక గంట సేపు లోపల ముగించేస్తాం. एक घंटे के अंदर हम समापन करेंगे। మీరు తొందరగా ఇంటికి వెళ్ళి కంఫర్టబుల్గా మీరు పడుకొని విశ్రాంతి ముందు రేపు ఉదయం ఎర్లీగా రండి. और आप जल्दी घर जा सकते हैं और रात में विश्राम लेके सुबह फिर आप आ सकते हैं। అప్పుడు మనం రేపు ఎక్కువ టైం ఉంటుంది. ఉదయం సాయంత్రం కూడా మనము పాటలలో ఆనందించవచ్చు. फिर कल हम सुबह और शाम को भी गीतों का आनंद ले सकते हैं। ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా మెసేజ్లోకి వెళ్ళిపోదాం. अब डायरेक्ट हम मैसेज में जाएंगे। ఈ సమయాన్ని నాకు అప్పగించినటువంటి పాస్టర్ గుండేటి ఆనంద్ గారికి వందనాలు. और यह समय मुझे देने के लिए पास्टर गुंडेटी आनंद जी को मैं धन्यवाद देता हूँ। మరి నా దీర్ఘకాలిక మిత్రుడు, దైవజనుడు, సహచరుడు, నా సహకారి పాస్టర్ రాజేష్ గారి వాళ్ళ రావడం చాలా సంతోషం. और मेरे बहुत पुराने मित्र और प्रभु के दास पास्टर राजेश जी हमारे साथ रहना हमारे लिए आशीष की बात है। కనుక నిన్నటి వరకు సురేంద్ర బాబు కూడా చాలా మంచిగా ట్రాన్స్లేట్ చేశారు. और कल के दिन सुरेंद्र बाबू ने भी अच्छा अनुवाद किया है। దేవునికి స్తోత్రం. చాలామంది దైవజనులు మహారాష్ట్రలో దేవుడు లేపుతా ఉన్నాడు. और परमेश्वर महाराष्ट्र से बहुत सारे नबी या सेवकों को उठा रहा है। పాస్టర్ ఆనంద్ గారి ద్వారా కూడా అనేక సంఘాలు కట్టబడ్డవి, దైవజనులు కూడా తరబీదు చేయబడ్డారు. और पास्टर आनंद जी के द्वारा भी बहुत सारे सेवक तैयार किए गए हैं और प्रभु का सेवा उन्होंने बहुत अच्छा किया है। ఈ సేవ అంతటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. और ये सारा सेवकाई के लिए हम प्रभु को धन्यवाद देते हैं। ఇంకా ఇంకా దేవుడు ఈ బిలీవర్స్ చర్చ్ని ఇంకా అధికంగా దీవించాలని నేను ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. और मैं आशा करता हूँ, प्रार्थना करता हूँ कि बिलीवर चर्च को प्रभु और अधिक आशीषित करे। మనం సంఘాలకు వేరు వేరు పేర్లు పెట్టుకుంటాం. हम कलीसिया को अलग अलग नाम देते हैं। ఆ పేర్లు అనేది అంత పెద్ద ప్రాముఖ్యమేం కాదు. और नाम रखना ये कोई बड़ी विशेष नहीं है। మనం ఏ పేరు పెట్టుకున్నా మతోన్మాదులు, అన్యమతస్థులు మనల్ని ఏం పిలుస్తారంటే వీళ్ళు క్రైస్తవులు అని పిలుస్తారు. आप कोई भी नाम लगाइए आपका चर्च का, लेकिन अन्य जाति के लोग हमें क्या बोलते हैं कि ये क्रिश्चियन लोग या मसीह लोग है। అంతేగాని వీళ్ళు ఓఫిర్ మినిస్ట్రీస్ వాళ్ళు, వీళ్ళు బిలీవర్ చర్చ్ వాళ్ళు, వీళ్ళు బ్యాప్టిస్ట్ వాళ్ళు, వీళ్ళు పెంతెకోస్తలు అలా పిలవరు వాళ్ళు. वैसे लोगों को ये मालूम नहीं रहता है कि ये ऐसा नहीं बुलाते कि ये बैप्टिस्ट वाले हैं या फिर ओफिर चर्च के लोग हैं या बैप्टिस्ट के हैं, ऐसा नहीं बुलाते वो लोग। వాళ్ళకి తెలిసింది ఏంటంటే వీళ్ళు యేసయ్య ఒక్కడే దేవుడు అంటున్నారు అని ఒకటే తెలుసు. और उनको एक ही बात मालूम है कि यीशु मसीह ही परमेश्वर है करके वो मानते हैं। ఏదో మనం పిలుచుకోవడానికి ఒక పేరు పెట్టుకుంటాం. हम बुलाने के लिए कोई नाम हम रखते हैं। ఏ పేరు పెట్టుకున్నా कोई भी नाम आप रखो, మనందరికీ ఒక్కటే పేరు దేవుడు పెట్టాడు. हम सब के लिए एक ही नाम रखा है परमेश्वर ने। పరలోకంలో మనకు ఒకటే పేరు దేవదూతలు పెట్టి పిలుస్తున్నారు. और एक ही नाम से स्वर्गदूत हमें पुकारते हैं। వీరందరూ గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదికి తెలుపు చేసుకున్నవారు. और ये सब लोग हैं जो मेमने के लहू से अपने वस्त्रों को शुद्ध किए हुए लोग हैं। గనక మనందరము ఒక కుటుంబమే. इसलिए हम सब लोग एक परिवार है। సంఘము నాది కాదు, మీది కాదు, ఎవరిది కాదు. कलीसिया मेरा नहीं है, आपका नहीं है और किसी का नहीं है। దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘమును సంపాదించుకున్నాడు. परमेश्वर ने अपने अमूल्य लहू को देकर कलीसिया को खरीद लिया है। గనక క్రైస్తవ సంఘాలన్నీ ఒక్కటి కావడం చాలా ప్రాముఖ్యం. और इसलिए सारी दुनिया की कलीसिया एक बनना ये बहुत जरूरी है। రంజాన్ పండుగ వచ్చింది అనుకోండి, रमजान त्यौहार आया समझिए, ముస్లిం సోదరులు రోడ్డు మీద ఒకరికొకరు ఎదురొస్తే और मुस्लिम भाई जब आमने सामने दिखाई देते हैं, వాళ్ళ లాల్చి, ఆ పైజామా, గడ్డం అదంతా అవతారం చూడగానే ఇతను ముస్లిం సోదరుడని అతను ఎవరో పేరు ఊరు ఏం అడగకుండా మీద పడి కావలించుకొని ఈద్ ముబారక్, ఈద్ ముబారక్ అని చెప్తారు. और जैसा ही अपने एक व्यक्ति को देखता है कि वो अपने ड्रेस में है, दाढ़ी है, टोपी है
और उसको पहचानता है कि हमारा हमारा एक मुस्लिम भाई है करके तुरंत उसको जाके गले लगाता है और हैप्पी रमजान करके बोलते हैं। నా సేవారంభంలో నేను కూడా లాల్చీ పైజామా వేసుకునేవాడిని, గడ్డం ఉండేది. और मैं शुरुआत के दिनों में मैं भी पैजामा और उस प्रकार का लालची पहनता था और मेरे को दाढ़ी भी था। హైదరాబాద్లో తిరుగుతూ ఉంటే जब हैदराबाद में भी घूमते रहता था చాలామంది ముస్లిం సోదరులు వచ్చి నా మీద పడి ఈద్ ముబారక్ అని చెప్పేవాళ్ళు. और बहुत सारे मुस्लिम भाई मेरे पास आ गले मिलते थे, ईद मुबारक करके बोलते थे। నేను కాదని ఎంతమందికి చెప్తాను? फिर मैं ही अरे मैंने करके कितने लोगों को बोलूं मैं, ఇక ఎందుకు చెప్పాలి? ये क्यों बोलना चाहिए? సరే పోయి పోతే పోయింది అని చెప్పి నేను కూడా సరే ఈద్ ముబారక్ అని నేను కూడా చెప్పాను. और इसलिए चलो जान दो क्या होता करके मैं भी गले मिलता था, ईद मुबारक करके बोलता था। వాళ్ళ ఐక్యతను చూసి నాకు చాలా సంతోషం అయ్యేది. उनकी एकता को देखकर मुझे बहुत आनंद होता था। ఇతడు ముస్లిం అనుకుంటే మీద పడి కావలిచ్చుకుంటారు. और एक मुस्लिम करके सोचकर वो गले लगाते रहते हैं। అదే క్రిస్మస్ పండుగ వస్తుంది, वैसा ही क्रिसमस त्यौहार होता है బైబిల్ పట్టుకొని అందరు చర్చికి పోతుంటారు. और बाइबल लेकर सब चर्च में जाते हैं, ఎవరి చర్చికి వాళ్ళు పోతుంటారు. अपने अपने चर्च में लोग जाते हैं, అప్పుడప్పుడు ఎదురొస్తారు. आमने सामने कभी दिखाई देते हैं ఎదుటోడిని ఒక భూతాన్ని చూసినట్టు ఎగాదిగా చూసి పక్కకి వెళ్ళిపోతుంది. और सामने के व्यक्ति को एक भूत समझकर वह बाजू से निकल जाते हैं। అరే వాళ్ళు ఎవరైతే ఏమని చెప్పి ఈద్ ముబారక్ అనుకున్నారు కదా, अरे ये लोग देखो बाहर के लोग ईद मुबारक करके कोई भी व्यक्ति मिले उसको बोल रहे हैं, మరి వాడు బైబిల్ పట్టుకుని ఎదురొచ్చాడు అన్న విష్ హ్యాపీ క్రిస్మస్ అని ఎందుకు అన్నారు? फिर वो जब बाइबल लेके आपको सामने दिखाई दे रहा है हैप्पी क्रिसमस करके आप उसको क्यों नहीं बोलते हैं? ఏమోనండి అసలు వాడు నామకార్థ క్రైస్తవుడు ఏమో, फिर आप बोलेंगे कि अरे वो क्या आदमी है, वो तो नामधारी मसीह है, వాడు ముంచడం బాప్తిస్మమో చిలకరింపు తీసుకున్నాడు. और वो शायद डूब का बपतिस्मा लिया या छिड़काव का बपतिस्मा लिया है। వాళ్ళ ఆడోళ్ళని చూసాను, వాళ్ళు గాజులు వేసుకున్నారు. और उनके स्त्रियों को देख कर वो मतलब चूड़ी नहीं पहनते। మనకి ఇవన్నీ సిద్ధాంతాలు కావాలి. हम सब ये सारे सिद्धांतों को देखते हैं। అందుకే ఒక ముస్లిం ఎవరైనా కూడా కొంచెం బాధ పెడితే కొడితే మొత్తం ముస్లిమ్స్ అందరూ వచ్చేస్తారు. और इसलिए अगर कोई एक मुस्लिम को कोई मारता है तो सारे एकत्रित होकर उसका विरोध करते हैं। ఒక క్రైస్తవుని కొడితే ఎవరు రాడు, एक क्रिश्चियन व्यक्ति को मारे तो कोई भी जमा नहीं होते हैं, ఎందుకంటే మా చర్చి కాదు సార్, लेकिन हमारा चर्च नहीं है करके हम बोलते हैं। వాడు వాడు సరైన బిలీవరే కాదు, వానికి అన్య భాషలు రావు. अन्य भाषा नहीं आता उनको, ये सही विश्वास ही नहीं है। ఈ తెగులు పట్టింది మనకు, इस प्रकार का एक बीमारी लग गया हम लोगों को। ఈ దీంట్లో నుంచి మనకు స్వస్థత కావాలా. इसमें से हमें छुटकारा पाना जरूरी है। హీలింగ్ మీటింగ్స్ పెడతారు కదా, हीलिंग मीटिंग लगाते हैं, దాంట్లో క్యాన్సర్ నయం అవుతుంది, టీబీ నయం అవుతుంది, వేరే వేరే రోగాలన్నీ నయం అవుతాయి. और वो लोग बोलते हैं कि वहाँ कैंसर टीबी एड्स वगैरह सब बीमारी ठीक हो जाते हैं। అవన్నీ నయం కాకపోయినా ఏం కాదు. वो सब बीमारी ठीक नहीं होने से परवाह नहीं, క్యాన్సర్తో చచ్చినా టీబీతో చచ్చినా వాడు పరలోకానికి పోవచ్చు. चाहे वो कैंसर से मरे टीबी से मरे वो स्वर्ग में जा सकते हैं। కానీ సాటి సహోదరుని ద్వేషించే రోగం ఉంది కదా, దీంతో చస్తే మాత్రం నరకానికి పోతాడు. लेकिन अपने साथ वाले भाई को द्वेष करने की बीमारी अगर है, अगर आप ऐसे मर जाते हैं तो आपको नरक जाना पड़ेगा। ఇది డెడ్లీ సీరియస్ మ్యాటర్. और इसलिए बहुत ही गंभीर ये विषय आपके लिए है। స్టాప్ హేటింగ్ అదర్ డినామినేషన్స్, दूसरे संस्थाओं का विरोध करना द्वेष करना बंद करो। లవ్ ఎవ్రీ క్రిస్టియన్. हर एक मसीह व्यक्ति से आप प्यार करो। యేసయ్య నా దేవుడు అన్నోళ్ళు అందరూ మన చుట్టాలే. यीशु मेरा परमेश्वर करके जो बोलता है वो सब हमारे रिश्तेदार है। ఒక పాట పాడలేదు కనుక పాట బదులు చిన్న సప్లిమెంటరీ ప్రసంగం చేశారు. गीत तो मैं नहीं गाया, लेकिन उसके बदले में एक सप्लीमेंट्री मैसेज मैंने दे दिया। ఇది మెయిన్ మెసేజ్ కాదు. अब ये मेन मैसेज नहीं है, ఇప్పుడు ప్రసంగంలోకి వెళదాం. अभी हम संदेश में जाएंगे। కొంచెం మంచినీళ్ళు ఇక్కడ పెట్టు బేటా. थोड़ा पानी का प्रबंधन किया जाए। రోమా పత్రిక 8వ అధ్యాయం. సార్కు ఇద్దరికి ఇవ్వండి, నాకు అన్నకి ఇద్దరికి ఇవ్వండి, మంచి గ్లాసెస్లో పెడితే బాగుంటుంది. రోమా పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం. रोमियो की पत्री उसका 8 अध्याय और पहला वचन। కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. इसलिए अब जो यीशु मसीह में है उन पर कोई दंड की आज्ञा नहीं है। చిన్న మాట ప్రార్థన छोटी చేద్దాం. हम प्रार्थना करेंगे। స్తోత్రము నాయనా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, स्तुति महान परमेश्वर पिता, धन्यवाद।
ఈ రెండవ రాత్రి కూటంలోకి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు. और दूसरे दिन की सभा में प्रवेश करवाने के लिए हम आपको धन्यवाद देते हैं। మేము ఒట్టివారమే, అల్పులము, అజ్ఞానులము తండ్రి. प्रभु जी, हम खाली लोग हैं, हम बेकार के लोग हैं, మాకేమి తెలియదు ప్రభువా. हमें कुछ मालूम नहीं है पिता। దయచేసి మీ జ్ఞానము మాకు దాయిచేయండి. कृपा करके आप अपने ज्ञान से हमें भर दीजिए। నీ వాక్యము మాకు నేర్పించండి. आप अपने वचन हमें सिखाइए। మేము క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో మాకు నేర్పించండి. हम मसीह जीवन कैसे जीना चाहिए प्रभु हमें सिखाइए। మీరు మమ్మల్ని అందరినీ పిలిచారు. प्रभु आप हम सबको आपने बुलाया है। ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రమ్మని పిలిచారు. प्रभु आपने कहा है परिश्रम करने वाले लोगों, बोझ से दबे लोगों, मेरे पास आओ करके तुमने बुलाया है। నేను మీకు విశ్రాంతినిస్తానన్నారు. तूने कहा है कि मैं आपको विश्राम दूंगा। ఆ తర్వాత నా యొద్ద నేర్చుకోమన్నారు. फिर उसके बाद आपने कहा है कि मेरे पास आकर सीखो। ప్రభువా మేము నేర్చుకోవడానికి వచ్చాం. प्रभु हम सीखने के लिए यहाँ पर आए हैं। వాక్యం బోధిస్తున్న మీ దాసుడు వట్టివాడే. वचन बताने वाले आपके दास खाली व्यक्ति है। మీ దాసుడు బలహీనుడు. आपका दास कमजोर है। వాక్యం బోధిస్తున్న మీ దాసుని మీ రక్తంతో కడగండి, ప్రోక్షించండి. वचन बोलने वाले आपके दास को अपने लहू से धोकर शुद्ध करो। మీ దాసుని ఎన్నంతల తైలముతో అభిషేకించండి. और अपने दास को दुगुना आत्मा से भरपूर कीजिए। అనువదిస్తున్న మీ దాసుని కూడా రెండంతలుగా అభిషేకించండి. अनुवाद करने वाले दास को भी दोगुना आशीष दीजिए। మా ఇద్దరి నోట నీ మాటలే పలికించండి. हमारे दोनों के मुंह से आप ही के वचन बोलने में मदद करो। అత్యంత క్లుప్తమైన సమయంలో అత్యంత నిగూఢమైన సత్యాన్ని నేర్చుకోవడానికి సహాయం చేయండి. बहुत ही अल्प समय में बहुत ही महत्वपूर्ण बातों को सीखने के लिए प्रभु आप हमारी सहायता करो। అడిగాము, స్వతంత్రించుకుంటున్నాం. हम मांगे हैं, हम उसको प्राप्त भी करते हैं। యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करते हैं पिता। ఆమేన్. आमीन ఆమేన్. आमीन। ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, प्रभु में मेरे अति प्रिय भाई बहनों, ఇక్కడ ఒక అద్భుతమైన శుభవర్తమానము చెప్పబడుతోంది. यहाँ पर एक अद्भुत शुभ वर्तमान आपको दिया जा रहा है। కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. इसलिए अब जो मसीह यीशु में है उन पर दंड की आज्ञा नहीं। ఎంత మంచి మాట. దండ్కి ఆజ్ఞ నై హై అంటే శిక్షా విధి లేదు. दंड की आज्ञा नहीं है। మన మీద ఇక ఎటువంటి దండన విధించే ఆజ్ఞ అనేది మనకు లేనే లేదు. अभी हमारे ऊपर में दंड देने के योग्य कोई आज्ञा नहीं है। ఇది మనకు సంతోషమే కదా. ये हमारे लिए खुशी की बात है ना। మన మీద ఎలాంటి శిక్ష లేకుండా ఉన్నదంటే మనకు ఆనందమే కదా. अगर हम पर कोई दंड नहीं है तो ये खुशी आनंद की बात है। ఇక భయంగా బ్రతకాల్సిన అవసరం లేదు. फिर डर डर के जीने की क्या आवश्यकता है। ఆనందంగా దేవుని స్తుతిస్తూ బ్రతికేసేయొచ్చు. और आनंद के साथ खुशी मनाने का समय है। అలాగ మనం ఏ శిక్ష లేకుండా, శిక్షకు సంబంధించిన ఆజ్ఞ లేకుండా మనము హ్యాపీగా సంతోషంగా జీవించాలంటే ఏం చేయాలి? अगर इस प्रकार का दंड से मुक्त होकर अच्छा खुशी का जीवन अपन जीना है तो हमें क्या करना चाहिए? క్రీస్తు యేసునందు ఉండాలి. यीशु मसीह में आपको बने रहना है। ఇది అందరం చెప్పుకునే వచనమే. ये सब जो हम बताने वाला है वचन है। ఈ వచనము ఇప్పుడే ఫస్ట్ టైం విన్నాను అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? ऐसा कोई यहाँ पर बैठा है क्या ये वचन मैं आज पहली बार सुना हूँ? कोई है क्या? ఎవరున్నారా? ఎవరు లేరు. कोई भी नहीं है। అందరం ఈ మాట వందల సార్లు విన్నాం. ये वचन हम सैकड़ों बार, कई बार हमने इसको सुना है। ఈ వచనం ఇంతకు ముందే చాలా సార్లు విన్నాను అన్నోళ్ళు చేయొద్దని చూద్దాం. ये वचन मैं इसके पहले कई बार सुना है करके बोलने वाले अपने हाथ उठा के दिखाइए। ఈ వచనం ఎప్పుడు వినలేదా మీరు? ये वचन आपने कभी नहीं सुना है क्या? మీరు అందరూ విన్నారు. आप लोगों ने कई बार इसको सुना है। కొంతమంది వినుంటే కూడా చేయెత్తారు. कुछ लोग सुनने के बाद भी हाथ नहीं उठाते। ఎందుకంటే ఈ బోధకుడు మళ్ళీ ఎదురు ప్రశ్నలు వేసి ఏం విరికిస్తాడని భయం. क्योंकि आने वाला सेवक जो है, मतलब सेवक कौन सा दूसरा प्रश्न पूछेगा, वो डर के मारे नहीं उठाते। సేఫ్ సైడ్ ఉండాలి. वो अपना सेफ साइड चाहते हैं। వీడు అసలే మంచోడు కాదు, ఏదో ఉల్టా పల్టా ప్రశ్నలు వేస్తుంటాడు. और ये अच्छा नहीं है, हाँ कुछ ना कुछ सवाल पूछते रहते हैं। కాబట్టి అవునన్నొద్దు కాదన్నొద్దు సప్పుడు కాక వినాలంతే. इसलिए हाँ नहीं बोलना, ना नहीं बोलना, चुपचाप बैठ के सुनना है। కానీ ప్రతి క్రైస్తవ విశ్వాసి, ప్రతి చర్చ్ గోయర్ అందరూ కూడా ఈ మాట ఎన్నో సార్లు విన్నారు. और हर चर्च में जाने वाले व्यक्ति कई बार इस वचनों को उन्होंने सुना है.
క్రీస్తు యేసు నందు ఉంటే వాడికి ఏ శిక్షా విధి లేదు. यीशु मसीह में रहने से उनके ऊपर कोई दंड की आज्ञा नहीं है। మరి యేసుక్రీస్తు నందు ఎట్లా ఉండాలి? फिर यीशु मसीह में हमें कैसे रहना है? క్రీస్తు నందు ఉండుట అనగా అర్థం ఏంటి? यीशु मसीह में रहने का अर्थ क्या है? క్రీస్తు నందు ఉండుట అంటే సంఘములో సభ్యత్వం తీసుకోవడమా? क्या यीशु मसीह में रहने का अर्थ एक कलीसिया का मेंबर बनना है? మనము సువార్తను నమ్ముతాము, हम सुसमाचार को विश्वास करते, తర్వాత బాప్తిస్మం పొందుతాము, हम बपतिस्मा लेते हैं, ఒక సంఘానికి సభ్యులం అవుతాము, एक कलीसिया के हम सदस्य बनते हैं రెగ్యులర్ గా క్రమంగా సంఘ ఆరాధనలకు వెళ్తాము, और रेगुलर कलीसिया की आराधना में जाते हैं, దశమ భాగాలు ఇస్తాము, और दशमांश भी देते हैं, స్వేచ్ఛార్పణలు ఇస్తాము, और अपना स्वेच्छा बलि भी हम देते हैं, ప్రభువును ఆరాధిస్తాము, और प्रभु की आराधना करते हैं, ప్రభువును గూర్చి ఇతరులకు ప్రకటిస్తాము. प्रभु के बारे में दूसरों को बताते हैं। మరి ఇదంతా క్రీస్తులో ఉండటమే కదా. ये सब यीशु मसीह में रहना ही है ना? క్రీస్తుకు బయట ఉంటే ఇవన్నీ చేస్తామా? क्या यीशु से अलग होकर हम ये कर सकते हैं क्या? కనుక ఇదే క్రీస్తునందు ఉండుట. यही है यीशु मसीह में बने रहने का अर्थ है। సరే, అది ఒప్పుకుందాం. ठीक है, हम उसको स्वीकार करेंगे। మరి ఈలాగు క్రీస్తునందుండి ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నటువంటి విశ్వాసులు సంపూర్ణులు ఎందుకు కావడం లేదు? और इस प्रकार यीशु में रहकर इस सारे एक्टिविटी जो कर रहे हैं वो लोग संपूर्ण रीति से सिद्ध क्यों नहीं बन रहे? వారిలో అసూయ ఎందుకున్నది? ద్వేషం ఎందుకున్నది? उनमें एक प्रकार का द्वेष करना, ईर्ष्या करना, ऐसी बातें क्यों है? ఎందుకు ప్రార్థన జీవితంలో కొండపైకి ఎక్కలేకపోతున్నారు? क्यों प्रार्थना के जीवन में पहाड़ का अनुभव उनके पास नहीं है? ఎందుకు హనోకులాగా దేవునితో क्यों నడవలేకపోతున్నారు? हनोक के समान प्रभु के साथ में नहीं चल रहे? బైబిల్లో కొంతమంది భక్తులను గూర్చి మనకు దేవుడు రాసి పెట్టాడు. बाइबल में कुछ भक्तों के बारे में बाइबल में लिखा है। ఎందుకు రాశాడు? उसको क्यों लिख के रखा है? సండే స్కూల్ కథలు చెప్పుకోమనా? क्या संडे स्कूल में कहानी बताने के लिए? కాదు కాదు, వాళ్ళలాగా మనము తయారుగమ్మని. वैसा नहीं, लेकिन हमें उनके जैसा जीवन जीने के लिए। హనోకు దేవునితో నడిచనని రాశాడు. हनोक के बारे में लिखा है कि वो परमेश्वर के साथ साथ चलता था। మీరు కూడా దేవునితో నడవచ్చు అని చెప్పడానికి. आप भी परमेश्वर के साथ चल सकते हैं ये समझाने के लिए। అబ్రహాము దేవుని స్నేహితుడై ఉండనని రాశాడు. अब्राहम के बारे में लिखा हुआ है वो परमेश्वर का मित्र था। దానికి అర్థం మీరు కూడా దేవుని స్నేహితులు కావచ్చు అని. उसका अर्थ है कि आप भी परमेश्वर के मित्र बन सकते हैं। దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడని రాశాడు. और दावीद के बारे में लिखा हुआ है कि वो मेरी इच्छा अनुसार चलने वाला व्यक्ति है। దానికి అర్థం మీరందరూ కూడా దేవుని చిత్తానుసారమైన మనిషిగా ఉండాలని. उसका अर्थ है कि आप भी परमेश्वर की इच्छा अनुसार चलने वाले व्यक्ति आपको बनना है। మీరు ఒక వివాహిత పురుషుడైతే దేవుని చిత్తానుసారమైన భర్త కావాలి. अगर आप एक विवाहित व्यक्ति है तो परमेश्वर की इच्छा के अनुसार एक अच्छा पति आपको बनना है। ఒక వివాహిత స్త్రీ అయితే దైవ చిత్తానుసారమైన భార్య కావాలి. अगर आप एक विश्वासी स्त्री है तो आप एक प्रभु की इच्छा अनुसार चलने वाली एक पत्नी आपको बनना है। నీవు ఒక సేవకుడివైతే अगर आप एक सेवक है దేవుని చిత్త ప్రకారమైన దైవజనుడివి కావాలి. और परमेश्वर की इच्छा के अनुसार चलने वाले परमेश्वर के दास आपको बनना है। దావీదు దేవుని సంకల్ప ప్రకారము తన తరము వారికి సేవ చేశాడు. और अपने परमेश्वर की इच्छा के अनुसार दावीद ने अपने पीढ़ी में अच्छा काम उसने किया है। అలాగే మనము కూడా దేవుని చిత్త ప్రకారం సేవ చేయొచ్చు. और इसलिए हमें भी परमेश्वर की इच्छा के अनुसार हमें सेवा करना है। ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడు. एलिया हमारे जैसा ही सुख दुख भोगी मनुष्यता करके लिखा है। ఆయన కూడా ఆదాము పిల్లల్లో ఒకడే. और वो भी आदम के बच्चों में से एक व्यक्ति था। ఆయన ప్రార్థిస్తే ఆకాశము మూసుకుపోయింది. और जब उसने प्रार्थना किया तो आकाश बंद हुआ। 3 సంవత్సరాలు వర్షాన్ని బంధించాడు. 3 साल तक वर्ष पानी को बंद रखा। ఇశ్రాయేలు జనాంగం అంతటికి మారు మనసు వచ్చేటట్టు చేశాడు. सारे इस्राएल के लोगों को मन फिराव आने के योग्य उसने काम किया। యెహోవాయే దేవుడని అందరూ ఒప్పుకునేటట్టు చేశాడు. और उसने ये अनुभव किया कि सारे लोग अंगीकार किया कि यीशु यहोवा ही परमेश्वर है। ఎందుకు రాశాడు ఈ మాట? ये सारी बातें क्यों लिखी है? మీరందరూ ఏలియాలు గమ్మని. आप सब एलिया जैसे बनो।
మరి ఇన్ని కోట్ల మంది విశ్వాసులలో अब इतने करोड़ों विश्वासी लोग हैं, ఏలియాలు ఎంతమంది ఉన్నారు? फिर एलिया जैसे लोग कितने हैं? అబ్రహాములాగా దేవుని స్నేహితులు ఎంతమంది अब्राहम ఉన్నారు? जैसे परमेश्वर के मित्र कितने लोग हैं? మోషేలాగా దేవునితో మాట్లాడే వాళ్ళు ఎంతమంది मूसा ఉన్నారు? के समान प्रभु से बात करने वाले कितने लोग हैं? హనోకులాగా దేవునితో నడిచే వాళ్ళు ఎంతమంది हनोक ఉన్నారు? के समान परमेश्वर के साथ चलने वाले कितने लोग हैं? వాళ్ళందరూ పరమ భక్తులు